డిస్ట్రిబ్యూషన్ అది చూస్తారు, జెమినీ టీవీ డిస్ట్రిబ్యూషన్ అది చూస్తారు సురేష్ అనే అతను కొద్ది రోజుల క్రితమే, ఒక నెల క్రితం ఎప్పుడో కొత్తగా క్వాలిస్ చదువుకున్నాడు. అతను చెప్తుండేవాడు అనమాట, నేను 3 గంటల్లో వచ్చేస్తున్నా మద్రాసు ఇప్పుడు అని ఇట్లా చెప్పింది, అది గుర్తుంది. నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు 8 గంటల న్యూస్కి క్యాసెట్ అందాలి అని చెప్పి అతను వెళ్ళి 5 గంటలకల్లా మున్రాజు దగ్గర క్యాసెట్ తీసుకుని బయలుదేరాడు. సో బయలుదేరాడు కాబట్టి 8 న్యూస్లో మనం వేయగలమని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ లోపల ఏం చేశామంటే మున్రాజు ఫోన్ తీసుకొని అక్కడ ఒక ఫోటో సంపాదించగలిగాం. ఏది ఫోటో అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒట్టి కారు ఫోటోనే ఉంటుంది, దెబ్బతిన్న కారు ఫోటో ఉంటుంది. అది మెయిల్లో సంపాదించి మెయిల్లో తెప్పించి ఆ ఫోటో పెట్టి మున్రాజు ఫోన్ పెట్టి ఏం జరిగింది అనేది అతని వర్డ్స్లో అతను ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే ఉంది. మొదటి బులెటిన్స్ అంటే ఈ మెయిన్ అప్పుడు రెగ్యులర్ ఇది లేదు కానీ 5 మినిట్స్ బులెటిన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం. సో అట్లా 5 మినిట్స్ మధ్యలో బులెటిన్స్ వేస్తూ చూస్తున్నాం. ఈ లోపల ఏంటంటే విజువల్ ఎట్లా తెప్పించాలని ఒకటే ఆలోచన, ఎంత త్వరగా వస్తుంది. అతను ఊళ్ళోకి రాగలడు, సిటీ అవుట్స్కర్ట్స్ వరకు రాగలడు. అక్కడి నుంచి ఎట్లా సిటీలో ట్రాఫిక్ పెరుగుతుంది, అది మెయిన్ డ్రాబ్యాక్. అట్లా ఆలోచిస్తున్నప్పుడు సడన్గా సన్ టీవీ వాళ్ళకి ఉన్న ఓబీ వ్యాన్ గుర్తొచ్చింది. ఓబీ వ్యాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పంపిస్తే 1 గంటన్న సేవ్ అవుతుంది అనేది, ఎక్కడో చోట అక్కడ కలుస్తారనేది. సో అప్పటి క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు ఎట్లా కేసిన ఇతను పోవటానికి గంట, అటు రావడానికి గంట, కరెక్ట్గా పూనమల్లి అనే ప్లేస్లో వీళ్ళు కలిసే అవకాశం ఉంది. 6:37 కలుస్తారు, 6:37 లోపల అవుతారనేది లెక్క. సో ఇక్కడి నుంచి వెహికల్ పంపించేసాం ఓబీ వ్యాన్. ముందు వీళ్ళు సన్ టీవీ వాళ్ళు కొంచెం అయ్యో ఎట్లా చైర్మన్ గారిని అడగాలి, ఒకటే ఉంది అప్పట్లో, అది ఒక పెద్ద లగ్జరీ. సో ఎట్లా అంటే పర్వాలేదండి మీరు కూడా వాడుకోవచ్చు కదా, మేజర్ ఇన్సిడెంట్ కదా అని చెప్పని ఓబీ వ్యాన్ ఆపోజిట్ డైరెక్షన్లో పంపించాం. కరెక్ట్గా వాళ్ళది నంబర్ వీళ్ళకి నంబర్ వాళ్ళకి ఇచ్చాం, ఇద్దరు మాట్లాడుకున్నారు. కరెక్ట్గా మన అంచనా ప్రకారం వాళ్ళు పూనమల్లి అనే ప్లేస్లో ఇద్దరు కలిశారు. సో కలిశారు. ఇక నేను 6:50 ఆ టైం కలిశారు వాళ్ళు. సో 7కి లైవ్ టెలికాస్ట్ చేద్దామని చెప్పేసి అంతా రెడీ చేసుకొని స్క్రోలింగ్ వేద్దామని అనుకుంటున్నాం. స్క్రోల్ వేసి కాసేపట్లో చూపిస్తామని చెప్పేసి, ఎందుకంటే మన దగ్గర తప్ప ఎవరి దగ్గర విజువల్ లేదు. సో మనం అందరూ అంతే. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు ఆయన అరైవల్ షాట్స్ తీసుకుందామని తిరుమల ముందే వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళకి అసలు విజువల్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏముంది బయలుదేరాడు కదా మనం ముందే వెళ్దామని వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. సో దానివల్ల వాళ్ళకి అసలు విజువల్ దొరకలేదు, ఈ విజువల్ లేదు, ఉన్నదల్లా మన దగ్గరే ఉంది. సో మనం ఇవ్వాలి ఎట్లయినా కానీ. సో ఇక్కడేంటి, ఈ కరెక్ట్గా ఈ వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కలిశారు, బాగానే ఉంది. నేను 7 గంటలకు బులెటిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను లైవ్. కరెక్ట్గా అక్కడి నుంచి ఏం ఫోన్ చేశారంటే అక్కడ జనరేటర్కి సెపరేట్ కీ ఉంది, అది మర్చిపోయామన్నారు. సో దానివల్ల అది అప్ చేయడం కష్టం అవుతుందని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఇక్కడ ఇంకో మనిషిని బైక్ ఇచ్చి మళ్ళీ ఇచ్చి పంపించాం. 7కి ఇక లేదు, మామూలుగానే 5 మినిట్స్ బులెటిన్ అతను ఫోన్ తోటి ఇచ్చాం, ఆ ఫోటోతోటి. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా అయిందని తెలిసిన వెంటనే దేవేంద్ర గౌడ్ గారు వెంటనే అసెంబ్లీ సెక్రటేరియట్లో ఒక మీటింగ్ లాంటిది పెట్టి అత్యవసర సమావేశం పెట్టి అప్పటికప్పుడు అవును హోమ్ మినిస్టర్ అయితే అందరు దాన్ని ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ సీఎం అయిన లెవెల్లో పెట్టాడు అని ఒక అలిగేషన్ కూడా వచ్చింది, ఆయన మీద క్రిటిసిజం వచ్చింది. కానీ ఏమైనా ఆయన హడావిడి చేయటం, అది ఆ వీడియో వచ్చింది మాకు. సరే ముందుది ఏదో కొంచెం చెప్పేసి ఆ వీడియో పెట్టి ఏదో మేనేజ్ చేసాం. 7 o'clockకి 8కి రావాలి. 8కి రావాల్సి ఉంటే సరే కరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. చేయబోయేటప్పుడు ఇక్కడ 8 అవుతుంది, మేము న్యూస్ స్టార్ట్ చేయాలన్నా దానికోసం వెయిట్ చేయాలన్నా, అది 4-5 మినిట్స్ పట్టేటట్టుంది. అప్పుడు మా వాళ్ళందరూ ఎట్లా ఏం చేద్దామని అంటే వేసేద్దాం న్యూస్, స్టార్ట్ చేద్దాం, ముందు మా దగ్గర ఎక్స్క్లూజివ్ వీడియో ఉందో కాసేపట్లో చూపిస్తామని చెప్పి స్టార్ట్ చేద్దాం అన్నాం. ఎందుకంటే అక్కడ మేము ఎప్పుడు కూడా 1 సెకండ్ కూడా న్యూస్ లేట్ కాలేదు. అప్పటికే న్యూస్ 5 ఏళ్ళు దాటిపోయింది. ఇది 2003 అక్టోబర్ 1 జరిగిన ఇన్సిడెంట్. అప్పటికే 5 ఏళ్ళు అయింది కదా. మాకు కరెక్ట్గా దానికి ముందు టైం చెక్ వచ్చేది 10 సెకండ్లు, అది కూడా అడ్వర్టైజ్మెంట్తో టైం చెక్ ఒకటి వచ్చేది. కరెక్ట్గా కౌంట్ డౌన్ రాగానే న్యూస్ స్టార్ట్ అయిపోయేది. సో ఆ సంప్రదాయం మనం ఆపద్దు అని చెప్పేసి వేసేద్దాం, బిగినింగ్లో ఈ మాట చెప్దాము, ఇక తర్వాత వస్తుందని చెప్పేసి కరెక్ట్గా 4th మినిట్లో అప్ అయింది, వేసేసాం. ఇక్కడ సెక్రటేరియట్లో రిపోర్టర్స్ అందరూ కూడా కూర్చొని చూస్తూ ఉన్నారంట. 8 బులెటిన్లో ఫస్ట్ పడకపోయేసరికి ఏంటి తేజాలో వస్తుందన్నారు, రాలేదు అనుకుంటుంది. కానీ 4th మినిట్లో వచ్చింది. చాలా ఒక్కసారిగా మా వాళ్ళంతా అంటే తేజ ఎంప్లాయీస్ అక్కడ రిపోర్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ, వనజ, మాధవ్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా ఒకసారిగా ఎక్సైట్ అయ్యి పెద్దగా చేయటం ఇట్లా జరిగింది. సో అక్కడ ఏంటంటే మనకున్న ఫెసిలిటీస్లో మనం ఎంతవరకు దాన్ని చూపించగలం అనేది. ఆ వీడియో ఆ రోజు
మాకేంటంటే బీబీసీలో కూడా కట్టసి తేజ టీవీ అని వాడుకున్నారు. నెక్స్ట్ హిందూలో ఆ ఫోటో ఒకటి తీసుకొని వాడుకున్నారు. ఆ ఫోటో ఎంత బాగా పాపులర్ అయింది. అక్కడ ఏంటంటే కష్టపడిందంతా మునిరాజ్ బేసికల్గా. ఎందుకంటే అది తీయటం అనేది వీడియో లేకపోతే మనం ఏం చేయలేము. మనం చేసిందల్లా ఆ వీడియోని అవును ఇక్కడ మనం చేసింది అది వచ్చిన దాన్ని వాడటం తప్ప. అందులో ఏం చేసామంటే జెమినీలో తేజాలో న్యూస్ ఉండేవి, జెమినీలో న్యూస్ ఆల్రెడీ షిఫ్ట్ చేసి కూడా 3 ఏళ్ళు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, పైగా ప్రైమ్ టైంలో వేయాలి కాబట్టి నేను ముందు అందులో వేసి తర్వాత మా ఎండీకి చెప్పాను, ఇట్లా నేను ఇందులో కూడా జెమినీలో కూడా వేస్తున్నానని చెప్పేసి. వాళ్ళు స్టాఫ్ కొంచెం ఇబ్బంది పడ్డారు, ఎండీ ఏమంటారు. నేను చెప్పాను రోజు వేసే టైటిల్ సాంగ్ ఆపేయండి అయ్యా, సీరియల్కి టైటిల్ సాంగ్ ముందు వెనక టైటిల్స్ 2 ఆపేస్తే డ్యూరేషన్ సరిపోతుంది, ఇది వేసేయండి ఒక 5 నిమిషాలు అని చెప్పి 5 నిమిషాలు వరుసను 3 సార్లు ఇటు అటు ఆల్టర్నేట్గా వేసుకుంటూ మొత్తం మళ్ళీ 10 బులెటిన్కి కాంప్రహెన్సివ్గా చేయగలిగాం. సో అక్కడ ఏంటంటే మనం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వీడియోకు ఉండే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఇంపార్టెన్స్ టైమింగ్ సార్, టైం స్పాట్లో ఉండే రిపోర్టరు అతని టైమింగ్. ఎందుకంటే చదలవాడి కృష్ణమూర్తి గారి కారులో కూర్చునే అవకాశం దొరికినప్పుడు అతను 1 నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. జరిగిందనగానే దూకి కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడు చేసి, పైగా మోటార్ బైక్ మీద కూర్చొని అవన్నీ విజువల్స్ తీశాడు అంటే ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ మన రియల్లీ అప్రిషియబుల్. అండ్ ఆ టైమింగ్లోనే అంత దీంట్లో కూడా ఆయన మీకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి అని చెప్పి 3-4 అవర్స్ నిజంగా మీకు ఒక రకమైన ఉత్కంఠ అది. ఎందుకంటే కాంపిటీటర్స్ అనుకునే ఛానల్స్ దగ్గర లేవు. ఇంకా అది మనకి ఇంకా వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ ఫెసిలిటీ ఉంది, విజువల్స్ లేవు. బట్ యూ కుడ్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ద థింగ్స్ ఇన్ రైట్ టైమ్ అండ్ రైట్ డైరెక్షన్. సో చూసారు కదా, అంటే ఒక సంఘటన జరిగినప్పుడు మనం తెర మీద టీవీ తెర మీద చూసేది 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, లేదా 4 మ్యాక్సిమం 5 నిమిషాలు ఉంటుంది. దాని వెనకాల ఎన్ని గంటల ఎక్సర్సైజ్ ఉంటుంది, ఎంతమంది ఎఫర్ట్ ఉంటుంది, టైమింగ్ ఎలా ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మర్చిపోతే జనరేటర్కి ఒకటి మర్చిపోయిన కారణంగా మళ్ళీ ఇంకొకని బైక్ ఇచ్చి పంపించి మెడ్రాస్ తిరుపతి దారిలో ఆ ఓబీ వ్యాన్ చోట దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఏంటంటే హెడ్ క్వార్టర్స్లో కూర్చున్న చీఫ్ ఎడిటర్ ఆయన ఫ్రమ్ టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి కూడా అతను అదే రీతిలో రెస్పాండ్ అవటం. ఇవాటికి అలిపిరి సంఘటనలో మరి ఆ రోజు తేజ ఛానల్ ఇవ్వగలిగింది గుర్తు చేసుకున్నారు, ఇద్దరిని గుర్తు తెచ్చుకుంటారు, మునిరాజుని, భావనాయుడు గారిని. సో దీస్ ఆర్ ద ఇన్సిడెంట్స్ సమ్టైమ్స్ మన ప్రజెంట్ జనరేషన్ జర్నలిస్టులు గుర్తుంచుకోవాల్సినవి. ఏదో ఒక దొరికింది కదా ఇన్సిడెంట్, దొరికింది కదా అంశం అని గబగబా చెప్పేయటం కాకుండా దానికి సంబంధించి సమగ్రంగా మనం ఏమి చేయగలం, ఎంత వేగంగా ఇవ్వగలం, ఎంత యాక్యురేట్గా ఇవ్వగలం, సో ఎంత అలాగే వచ్చిన ఆ విజువల్స్ని ఎడ్యుకేట్ చేయటం అది ఇంపార్టెంట్. డస్క్లో ఉన్నప్పుడు చీఫ్ ఎడిటర్ స్థాయిలో కూర్చున్న సీనియర్ జర్నలిస్టులు ఏంటంటే ఎడ్యుకేట్ చేస్తారు. దాని యాక్యురసీ అండ్ ఖచ్చితత్వంతో పాటు ఎంత బాగుంది, ఎంత మేరకు మనం ఎడిట్ చేయొచ్చు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లెసన్సే. ఇవన్నీ జర్నలిజం స్కూల్స్లో యూనివర్సిటీల్లో థియరీ చెప్తారు, కమ్యూనికేషన్ థియరీలు ఇవన్నీ. ఇది ప్రాక్టికల్. సో ఇలాంటి ప్రాక్టికల్గా జరిగిన సంఘటనలు రిపోర్ట్ చేసినప్పుడు అటువైపున ఇటువైపున భావనాయుడు గారు ఇంకా ఎలా వ్యవహరించేవారు, రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివాండ్. గడిచిన సంఘటనల నుంచి మనం ఏం తెలుసుకోవాలి? దాదాపు ఒక 20-30 ఏళ్ల క్రితం